హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నామంటే కెనడాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంతా ఎక్కువ మంది పర్చేజ్ చేసే కార్స్ గురించి రివ్యూలో స్టార్ట్ చేశాను అనమాట. సో బేసికలీ నేను మనకి రోడ్డు మీద కనిపించే వాటిలో చెప్పే కంటే మనం డేటా ప్రకారం చెప్దామని చెప్పేసి నేను చాట్‌జిపిటిని అడిగాను. అంటే టాప్ 10 కార్స్ ఏం కొంటారంటే ఫస్ట్ ప్లేస్ నాకు తెలిసినట్టుగానే హోండా సివిక్ ఉంది, సెకండ్ ప్లేస్ టయోటా కొరోలా ఉంది, థర్డ్ ప్లేస్లో హ్యుండై ఎలాంట్రా ఉంది. ఇవాళ మనం హ్యుండై ఎలాంట్రా గురించి రివ్యూ మాట్లాడదాం, రివ్యూ మొత్తం చూద్దాం. అసలు ఎందుకు కొంటారో కూడా ఈ వీడియోకి చివరిదా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ దీనికన్నా ముందు మనం ఫస్ట్ కార్ మ్యానుఫ్యాక్చర్స్ గురించి మాట్లాడుకుందాం. సో బేసికల్లీ మనకు తెలిసినంత వరకు వరల్డ్ మొత్తంలో ఎక్కువ సేల్ అయ్యే కార్స్ వచ్చి జపాన్ కార్స్. అంటే జపాన్ వాళ్ళ కంట్రీ చూడడం చిన్నగా ఉంటుంది, కానీ వాళ్ళొక్క కార్స్ మీద చాలా రిలయబిలిటీతో బిల్డ్ చేస్తారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే టయోటాస్ కానీ హోండాస్ కానీ ఇవన్నీ జపనీస్ కంపెనీస్ అనమాట. సో అమెరికన్ కంపెనీస్ కూడా బాగుంటాయి. అమెరికన్ కంపెనీస్లో జిఎంసీస్, ఫోర్డ్ ఇవి కూడా బాగా సెల్లింగ్ అనమాట. జర్మనీకి వచ్చేసి మోస్ట్లీ ఫోక్స్ వ్యాగన్, ఆడీస్ అండ్ బిఎండబ్ల్యూస్ ఈ మోస్ట్ సోల్డ్ కార్స్ ఉంటాయి వరల్డ్ మొత్తంలో. కానీ మన ఇండియా నుంచి వచ్చే కార్స్ మాత్రం ఎక్కడ వరల్డ్ వైడ్లో ఎక్కువ సేల్ అవ్వమంట. అంటే ఇప్పుడు మన మారుతి సుజుకి కార్స్ని ఎక్కడ కనపడవు, ఎక్కడో చాలా రేర్గా కనిపిస్తాయి. అలాగే మన వచ్చిన మహీంద్రా కార్స్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తాం, కానీ ఈ కంట్రీస్లో మాత్రం ఎక్కడ కావాలని రానివ్వరు, వాళ్ళకి మార్కెట్ చేయలేదు అనమాట. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళు ఇదవడం నచ్చదు అనమాట. సో అందుకనే మన ఇండియన్ కార్స్ చాలా తక్కువ కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఈ హ్యుండై కార్ గురించి మాట్లాడదాం. డైరెక్ట్గా గోప్రో మోడ్లోకి వెళ్ళిపోదాం. సీ యూ. ఇప్పుడు మనం చూసే కార్ వచ్చేసి 2025 హ్యుండై ఎలాంట్రా. సో నాకు అన్నిటికన్నా హ్యుండై కార్స్లో ఎవరేమనుకున్నా కానీ నాకు ఈ లోగో అంతగా నచ్చలేదు అనమాట. పాత లోగో చాలా క్యూట్గా ఉంటాయి, ఈ పెద్ద లోగోని గబ్బు చేశారు వాళ్ళు బేసికల్లీ. కానీ ఈ కార్ మోడల్ చూడడానికి 2023 ఆ మోడల్ చాలా చాలా సెక్సీ ఉంటాయి. ఈ మోడల్ కూడా వాళ్ళు ఇంకా పెంచుదామని చూస్తున్నారు. అంటే ఇలా కింద డిజైన్ గ్రిల్స్ అని పెంచుదామని చూస్తున్నారు. అన్ఫార్చునేట్లీ మన టాప్ ఎండ్కి వెళ్తే సెన్సార్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ఇది బేస్ ట్రిమ్ అనమాట. సో బేస్ ట్రిమ్లో మనం ఫస్ట్ వాక్ అరౌండ్ చేద్దాం. సో మన ఫ్రంట్ చూడంగానే ఈ లైట్ చూసారు, ఎల్ఈడి లైట్. ఇది పైన సింగిల్ ఇలా హై బీమ్ కొట్టినప్పుడు వచ్చింది అనమాట. సో ఈ లైట్ చూడడానికి మాత్రం చాలా క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కూడా చిన్న ఫాగ్ ల్యాంప్ ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ ఇది టాప్ ఎండ్ కాదు కాబట్టి దీనికి జస్ట్ డమ్మీ సెన్సార్ ఉంది, లేకపోతే ఈ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్. సో మేబీ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ టాప్ ఎండ్ అయితే దీనికి ఉండొచ్చు సెన్సార్. సో ఇదేమో హుక్. సో ఇది కూడా జస్ట్ బేసిక్ ఉంచారు అంతే. సో మామూలుగా ఎప్పుడైనా కార్ ఆగిపోతే మనం దాన్ని పీకేసుకొని టో చేసుకోవచ్చు. సో నెంబర్ ప్లేట్ ఇక్కడ ఉంది. సో ఫ్రంట్ ఇంకా గ్రిల్ అంతా మొత్తం ప్లాస్టికే. సో నాకు ఈ హ్యుండైలో నచ్చని రీజన్ అది ఒకటండి, ఈ మొత్తం ప్లాస్టిక్ పెట్టారు. ఎందుకు ప్లాస్టిక్ పెట్టారంటే ఇప్పుడు కాస్ట్ కటింగ్ చేయడానికి కొంచెం కార్ అంతా ప్లాస్టిక్గానే ఉండద్ది అనమాట. సో ఫ్రంట్ అయితే అది మనం ఇంకా సైడ్ నడుచుకుంటూ వెళ్తుంటే మనకి దీనికి ఎల్లాయిస్ ఇచ్చారు. సో ఈ ఎల్లాయిస్ బాగానే ఉన్నాయి. సో మనకి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కార్ సైజ్ ఎలా చూడాలంటే మనకి కార్ మీద రాసి ఉండిద్ది అనమాట. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా 205/55 R16. సో ఈ 16 ఇంచ్ రిమ్స్. అంటే ఈ రిమ్స్ కొంచెం బేసిక్ రిమ్స్ అనమాట. సో బేస్ మోడల్ కార్స్ అన్నిట్లో ఇలాగే ఉంటాయి. సో మనకి సన్ రూఫ్ ఇవ్వలేదంటే అర్థం చేసుకోవచ్చు ఇది పెద్ద బేసిక్ మోడల్ కార్ అని. ఇంకా మనం సైడ్కి నడుచుకుంటూ వెళ్తుంటే ఏమో మనకి సైడ్ మిర్రర్స్. ఈ లుక్ మాత్రం డిజైన్ మాత్రం చాలా మంచిగా డిజైన్ చేస్తారు. సో ఇక్కడేమో మనకి ఫ్యూయల్ పంప్ ఉంది. సో మనం ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చామంటే బ్యాక్ సైడ్ చూడొచ్చు ఎలాంట్రా ఎంబ్లం పెద్ద అక్షరాలతో రాశారు. ఇది చాలా ఫ్యాన్సీ కూడా అయిపోయింది. చాలామంది ఎలాంట్రా అనేది రిమూవ్ చేయించేసుకుని వాళ్ళ పేర్లు రాయించుకుంటారు. ఇక్కడ చిన్న బ్యాక్ కెమెరా ఉంది, బ్యాక్ సైడ్ సెన్సార్స్ ఏమి లేదు, జస్ట్ డబ్బా అంతే. చూడడానికి మాత్రం మంచి డబ్బాలా ఉంది, కానీ ఇది చాలామందికి ఫేవరెట్ కార్ అనమాట. ఎందుకు ఫేవరెట్ కార్ అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మనం ఫస్ట్ అయితే ఫ్రంట్ డోర్ తీసి లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. సో మోస్ట్లీ మనం కానీ ప్రీమియం కార్స్ వెళ్ళేకుంది నీకు అన్ని అప్గ్రేడ్ ఇస్తుంటారు. సో ఇది హ్యుండై ఎక్కువ మంది పర్చేస్ చేసేది బేస్ మోడల్ కార్స్ హ్యుండై ఎలాంట్రాలో. సో బేసికలీ మన ఇండియాలో హ్యుండై వెర్నా అని ఉంటారు కదా, సేమ్ అంతే, జస్ట్ పేరు మారుస్తారు అంతే. సో మనకి కార్ లోపలికి ఎక్కిన తర్వాత ఇక్కడేమో మంచిగా సౌండ్ సిస్టమ్ ఉంది. మేబీ బేసికల్లీ బోసే వాడతారు వీళ్ళు. సో దాని తర్వాత హ్యాండ్లింగ్ బార్ ఉంది. ఇక్కడ అంతా మంచిగా లెదర్ ఇచ్చారు. ఇదేమో కొంచెం స్ట్రాంగ్ కోటెడ్ ప్లాస్టిక్లా ఉంది. సో ఇక్కడేమో మిర్రర్ కంట్రోల్, సో సైడ్ మిర్రర్ కంట్రోల్ చేసేవి. సో ఇదేమో ఈ ఫ్రంట్ విండోస్ అప్ డౌన్ బటన్స్ అనమాట. ఇదేమో చైల్డ్ లాక్, మంచిగా స్పేస్ ఉంది పెట్టుకోవడానికి. ఇంకా ఫ్రంట్ సైడ్కి వస్తే మొత్తం అట్టపెట్టే ఉంటుంది.
ఒకసారి మా కార్ని స్టార్ట్ చేసే ముందు జస్ట్ బేసిక్స్ అని చూసి, ఇదేమో ఇంటీరియర్ లైటింగ్ అంతా పెంచుకోవడానికి, ఇదేమో ట్రాక్షన్. ఇంకా మన స్టీరింగ్ విషయానికి వస్తే స్టీరింగ్ మాత్రం బాగుంటుంది అన్నమాట, కొంచెం పెద్దగా ఉండిద్ది, మొత్తం లెదర్ స్టీరింగ్. ఏ కార్ అయినా హ్యుండై అన్ని మోస్ట్ ఇదే స్టీరింగ్ ఇస్తారు. ఇది కొంచెం స్టీరింగ్ వైజ్గా ఓకే చెప్పుకోవచ్చు. సో ఇది బేస్ కార్ కాబట్టి నీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంతా మామూలుగా కార్ అంటే ప్లాస్టిక్గానే ఉంటుంది. మీరు కావాలంటే అక్కడ ఎలా అనైనా చూడొచ్చు, కొంచెం హార్డ్ ప్లాస్టిక్ ఇస్తారు. సో ఇది కూడా మొత్తం ప్లాస్టిక్కే. సో ఇదంతా ఎయిర్ కండిషనర్ వెంట్. సో ఇదంతా ఏసీ కంట్రోల్స్ ఇచ్చారు, ఇంకా యూఎస్బీ ఇచ్చారు, వైర్లెస్. చెప్పాక దీనిలో ఫీచర్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. కారు ఓకే ఉన్నా. సో ఇంక ఇదేమో గేర్. సో ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్. మనకి మామూలుగా ఇది పాతకాల కార్స్ లాగే ఉందన్నమాట. అంటే బేసికలీ బేస్ మోడల్స్కి టాప్ అండ్ డిఫరెన్స్ చూపించాలి కాబట్టి ఈ డిఫరెన్స్ చూపిస్తారు. ఇంకా సీటింగ్ విషయానికి వస్తే సీటింగ్స్ అన్ని బేసిక్గానే ఉన్నాయి, పెద్ద చెప్పుకోదగ్గ సీటింగ్స్ ఏం లేవు, నార్మల్ సీటింగ్స్. బ్యాక్ సైడ్ కూడా బాగానే ఉంది. ఒకసారి మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి లెగ్ ఎలా ఉందో చూద్దాం. సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఇది కూడా ఇచ్చారు. సో అన్ఫార్చునేట్లీ మనకి అక్కడ లైట్ లేదు. ఈ కార్ కూడా మొత్తం చీకగా ఉండేది నైట్ అయిపోతే. సో డోర్ తీసాం మనం. సో డోర్ తీసిన తర్వాత ఒకసారి క్లోజ్ చేద్దాం. అంతా ప్లాస్టిక్ సౌండ్ వస్తుంది రావడం కూడా. సో బ్యాక్ సైడ్ మనం కూర్చుంటే, సో నేనైతే కరెక్ట్గా 6 feet కదా. సో 6 feetకి అయితే లెగ్స్ కరెక్ట్ సరిపోయినాయి. మీరు ఇంకొంచెం షార్ట్గా ఉంటే కూడా బాగుంటుంది. సో ఎక్కడో మనకి ఇచ్చారు, ఛార్జింగ్ పెట్టుకునే స్పాట్స్ ఇచ్చారు. సో ఇది కారు. సో చాలా మంది ఇదే కారు పడుతుంది, ఎందుకంటే చూడడానికి స్టైలిష్గా ఉంటుంది, నీకు ఫీచర్స్ చాలా బాగుంటాయి. సో నువ్వు టాప్ అండ్ హైబ్రిడ్, నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో హైబ్రిడ్ కార్ తీసుకొద్దాం. సో ప్రజెంట్ అయితే ఇది గ్యాస్ కారు. సో మనం ఒకసారి కార్ స్టార్ట్ చేసి ఒక 2-3 ఫ్యూయల్ కొట్టేద్దాం స్పిన్కి వెళ్ళి. సో కార్ ఇంటీరియర్ అంతా మాట్లాడాం. సో ఒకసారి మనకి కార్లో ఇక్కడ మనకి చేయబెట్టుకునే ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ జస్ట్ మనం స్టోరేజ్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఎవరైనా కాఫీ తాగగలకైతే ఇలా ఎక్స్ట్రా కప్ లాగా ఇచ్చారనమాట, ఇది కూడా బాగుంది. సో ఇప్పుడు మనం కార్ స్టార్ట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనం ఇందాక హ్యాండ్ బ్రేక్ వేసాం కదా, హ్యాండ్ బ్రేక్ తీసేసి మనకి ఇక్కడ ఉంటుంది పుష్ స్టార్ట్ బటన్. సో మా ఈ పుష్ స్టార్ట్ బటన్ అలా స్లోగా క్లిక్ చేద్దాం. సో అన్ని కార్స్కి మనకి లైట్ కంట్రోల్స్ సైడ్ అలా ఇస్తారు, దీనికి మాత్రం ఇక్కడే ఇచ్చారు. అంటే ఇది మన ఆటోలో ఉంది. సో ఇది హై బీమ్ లో బీమ్ వేయడానికి అనమాట. సో ఇంకా రైట్ సైడ్ వచ్చింది కదా, సో ఇది ఫ్రంట్ సైడ్ వాటర్ స్ప్రింక్లర్స్ అనమాట. సో వాటర్ని అలా స్పార్కిల్ చేయడానికి. సో మనమైతే ఇప్పుడు చూడొచ్చు కదా, ఇది ఓడోమీటర్ హ్యుండై ఎలాంట్రాకి, హ్యుండై వెన్యూకి, వీళ్ళు హ్యుండై కార్స్ అన్నిటికీ సేమ్ ఇలాగే ఉంటుంది. సో మనం ఇప్పుడు పార్కింగ్ మోడ్లో ఉన్నాం. ఇందులో డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి. సో మనకి గేర్ రాడ్ని చూసారా, సో ఈ గేర్ రాడ్ని ఇప్పుడు రైట్ సైడ్ ఉండే డ్రైవ్ నేను కొంచెం ఇలా పుల్ చేస్తాను డ్రైవ్లో, కానీ ఇలా లెఫ్ట్ సైడ్ పుల్ చేస్తే మీరు అక్కడ గమనించవచ్చు స్పోర్ట్స్లోకి వెళ్ళిపోయింది, రెడ్ కలర్లోకి వెళ్ళిపోయింది ఇంటీరియర్. మనం మళ్ళీ ఇలా సైడ్ కంటే మళ్ళీ డ్రైవ్లోకి వెళ్ళిపోయింది. సో ఇంకా స్పోర్ట్స్లో కూడా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఇవి కూడా ఉంటాయి మనం డ్రైవ్ చేసేటప్పుడు. మనం రెండింటిలో డ్రైవ్ చేసి వద్దాం. సో ఒకసారి ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఇదేమో వైర్లెస్ కార్ప్లే ఇచ్చారు, చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీనికి అలాగే ఇంత తక్కువ బడ్జెట్కి కూడా మనకి హీటెడ్ స్టీరింగ్ వీల్, హీటెడ్ సీట్స్ ఇచ్చారు. హీటెడ్ సీట్స్ కామన్ అన్నిటికీ ఉంటాయి, కానీ హీటింగ్ స్టీరింగ్ వీల్ చాలా అంటే కొంచెం మంచి వాటికే ఇస్తారు అనమాట. సో చెప్పాను కదా, ఈ సౌత్ కొరియన్స్ ఇలాంటి వాటిలో ఫీచర్స్లో డబ్బులు ఎక్కువ పెడతారనమాట. సో మనం ఇంకా ట్రిప్ డీటెయిల్స్, ఈ మెనూనింగ్ మీకు కానీ హ్యుండై వెన్యూ కానీ హ్యుండై వెర్నా కానీ ఇలాంటి కార్స్ ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే మాత్రం ప్రతి ఒక్క దాంట్లో సేమ్ ఉండిద్ది. సో దీనిలో డ్రైవ్ అసిస్టెన్స్ అది కూడా ఉండిద్ది. ఈ బటన్ ఉంది కదా, సో ఈ బటన్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా కార్ అదే నడుపుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. అంటే రోడ్డు మీద నువ్వు చేయబట్టక్కర్లేదు స్టీరింగ్ మీద. సో ఇంకా క్రూజ్ కంట్రోల్ ఉంది, ఇలాగే మోడ్స్ ఉన్నాయి, జస్ట్ కాల్ బటన్ ఉంది, వాల్యూమ్ ఉంది. ఎప్పుడైతే మనం డ్రైవ్ చేసి అసలు డ్రైవ్ ఫీల్ ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గో ఇంటు ద డ్రైవ్ మోడ్. అన్నిటికన్నా ముందు ఇంజన్ చూడడం మర్చిపోయాం అనమాట. బేసికల్లీ మనం ఒకసారి పార్క్ చేసి కార్ ఇంజన్ ఎంత చూద్దాం. సో బేసికల్లీ ఈ హ్యుండై కార్కి ఇక మనకి కూడా ఫ్యూయల్ పంప్ ఇక్కడ ఉంటుంది, బ్యాక్ సైడ్ హుడ్ ఇక్కడ ఉంటుంది, ఇది ఉంటుంది. మనం ఒకసారి హుడ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇందాక వీడియోలో చెక్ చేద్దాం అనుకున్నాం కానీ వీడియోలో పడి మర్చిపోయాం. సో ఇప్పుడు ఒకసారి మనం సో ప్రతి కార్కి కూడా మనకి ఇలా ఫ్రంట్ సైడ్ ఒక చిన్న హుక్లా ఉండిద్ది. ఆ హుక్ రిమూవ్ చేసి ఇంజన్ చూడాలి. సో ఈ కార్కి ఏంటంటే మనం ఇంజన్ స్టాపర్ ఉంటుంది అనమాట. సో ఇంజన్ మనం స్టాప్ చేయొచ్చు. సో బేసికల్లీ ఇంజన్ చూడొచ్చు. ఇంజన్ సౌండ్ వినిపిస్తుందా మీకు? చిన్న ట్రాక్టర్ సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుందా? సో బేసికల్లీ ఎలాంట్రాస్ అన్నిటికీ ఇక్కడే కూలెంట్ ఆయిల్ ఉంటుంది, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎలాంట్రా వాడాను కాబట్టి నాకు కొంచెం ఎలాంట్రా గురించి బాగా ఐడియా ఉంది. సో ఇక్కడేమో వాషర్ ఫ్లూయిడ్, సో ఇదేమో ఇంజన్ ఆయిల్ ప్లేస్ చేసేది, ఇదేమో బేసికల్లీ ఇంజన్. చూడండి ఇంజన్ సౌండ్ ఎలా వస్తుందో. బేసికలీ
ఈ చైన్ సౌండ్ కాదు, ఇంజన్ లోపల నుంచి అది నాయిస్ వస్తుంది. అసలుకి ఇది కొత్త కారు అయినా సౌండ్ వస్తుంది. అంటే బేసిక్గా ఏ ఇంజన్ అయినా వచ్చింది, ఎందుకంటే ఎలక్ట్రిక్ కాదు కాబట్టి. సో మనకి ఇక్కడ బ్యాటరీ ఉంది. ఇది మొత్తం కొత్త కారు కాబట్టి ఇంకా ఈ ప్లాస్టర్స్ కూడా ఇది లేదనమాట. ఇది కారు 15,000 అంత తిరిగిందంటే. సో నాకు ఇలాంటి ప్లాస్టర్స్ అసలు నచ్చవు, పనంగా తీసేస్తాం. సో ఇదనమాట బేసికలీ హుడ్. అది బేసికలీ కొంచెం చేసి స్లిప్ అయింది అంతే. సో బ్యాక్ సైడ్ మన ట్రంక్ స్పేస్కి వస్తే దీని ట్రంక్ స్పేస్ చాలా పెద్దగా ఉందన్నమాట. బేసికలీ పెద్ద కార్ కదా, కొంచెం ట్రంక్ స్పేస్ పొడుగ్గానే ఉండేది. ఇక బ్యాక్ సైడ్ మనకి రెడ్ కలర్ ఇచ్చారు. బేసికలీ నైట్ టైం వెళ్ళేటప్పుడు చీకట్లో కార్స్ కనపడడానికి. హుడ్ స్పేస్ కూడా బాగానే ఉంది. మనది అయితే క్లోజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మరి చిన్న సింపుల్ బటన్ ఇచ్చారు. మనం అయితే ఈ బటన్ కొడితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది అనమాట. మొత్తం ఫ్యాన్సీ చేసాను అనమాట. ఎంతైనా సౌత్ కొరియన్ కంపెనీస్ కదా, కొంచెం బాగుంటుంది. సో ఈ బేసికలీ బేసిక్ కార్ కాబట్టి నీకు టైర్ సైజులు కూడా చిన్నగా ఉన్నాయి. మనం ఇప్పుడు దీన్ని డ్రైవ్ ఫీల్ ఇద్దాం. ఈ కార్లో ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఇక మనం చూసారా ఈ మాన్యువల్ సీట్ అడ్జస్టర్స్ అనమాట. సో బేసికల్లీ ఇది మనం సీట్ వెనక్కి వెళ్ళడానికి, ఇది హైట్కి చేసుకోవడానికి కొంచెం మేబీ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ టాప్ ఎండ్, అంటే టాప్ ఎండ్ కానీ హైబ్రిడ్ కార్స్కి వెళ్తే ఈ కొంచెం నీకు బటన్స్ ఇస్తారు మన కార్స్లో ఉన్నట్టు. సో ఇదైతే మనం డ్రైవ్కి వెళ్దాం. సో కార్ రేంజ్ అయితే 78 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో హోప్ఫుల్లీ ఈ వ్యూలో మనకి మొత్తం కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేద్దాం మనం ఈ వ్యూ ఎలా ఉందో. మనం బేసికల్లీ ఇఫ్ సమ్మన్ ఈజ్ యూజింగ్ గోప్రో అంటే గోప్రోలో క్విక్ యాప్ అని ఉంటుంది అనమాట. సో ఈ యాప్లో మనకి ప్రివ్యూస్ వస్తాయి. ఈ 2026 అప్డేట్ ఎందుకో నాకు అంత ఎక్కట్లేదు. సో మనకి ఎవరన్నా గోప్రో వాడితే ఖచ్చితంగా వాళ్ళకి క్విక్ ప్రో యాప్ ఉండేది. సో బేసికల్గా క్విక్ ప్రో యాప్లో నీ గోప్రోని ఇలా కనెక్ట్ చేసి ఉండొచ్చు అనమాట. కనెక్ట్ చేసి నీకు వ్యూ చూసుకోవచ్చు. ప్రజెంట్ రికార్డ్ అవుతుంది కదా, హోప్ఫుల్లీ ఈ వ్యూ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గో గైస్. సో ఆటోమేటిక్ కార్స్ కదా, జస్ట్ యాక్సిలేటర్ క్లచ్ యాక్సిలేటర్ బ్రేకే ఉంటుంది. మనం ఫస్ట్ కొంచెం స్మూత్గా ట్రై చేద్దాం, తర్వాత స్పోర్ట్స్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం చిన్నగా వెళ్తున్నాం. సో స్పీడ్ మనకు కనిపిస్తుంది కదా, 6, 7, 8. సో నేను గట్టిగా యాక్సిలేటర్ ఇచ్చాను. ఎంత ఫాస్ట్ వెళ్తుంది అసలు 100 కూడా టచ్ అవ్వట్లేదు. అంటే ఇంత లాంగ్ స్ట్రెచ్లో కూడా ఇది 100 అనే మార్క్ దగ్గర దాకా కూడా వెళ్ళట్లేదు అనమాట. సో మనం ఇదే మార్క్ని ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో పెట్టి ట్రై చేద్దాం. స్పోర్ట్స్ మోడ్లో పెట్టి ఒకసారి మనం 100 టచ్ అవుతుందో చెక్ చేద్దాం. దాని తర్వాత డ్రైవ్ ఫీల్ అదంతా మాట్లాడదాం. సో బేసికలీ నాకెందుకు హ్యుండై పర్సనల్గా నచ్చదంటే, బేసికలీ ఇప్పుడు నీలో అడ్రినలిన్ రష్ ఉండి నీలో ఇంకా నువ్వు 27, 28, 29, 30 ఈ 25, 20 నుంచి 30 ఏజ్లో ఉన్నప్పుడు నీకు మంచిగా అడ్రినలిన్ రష్ ఉండిద్ది అంటే మంచి కార్లు నడపాలి, మంచి ఫాస్ట్గా వెళ్ళాలని. 1G40 దిస్ ఈజ్ ద బెస్ట్ కార్ అనమాట. నీకు కానీ 40-45 ఇయర్స్ వస్తే ఖచ్చితంగా ఈ హ్యుండై కార్స్ ఎంత స్మూత్గా ఉంటాయి అంటే స్మూత్గా వెళ్తుంది, స్మూత్గా వచ్చేసింది. కానీ ఫాస్ట్ వెళ్ళే విషయంలో కొంచెం డౌటే. ఇప్పుడు మనం స్పోర్ట్స్లో పెడుతున్నాం, చూడొచ్చు ఎస్ అని ఉంది కదా, చూద్దాం ఈ గ్యాప్లో అయినా ఇది 100 టచ్ తెలియదు ఈ లాంగ్ స్ట్రెచ్లో. సో నేనైతే ఫుల్ యాక్సిలేటర్ ఇస్తున్నాను, ఫుల్ లాస్ట్తో తొక్కేసాను, ఇంకెంతకన్నా గ్యాప్ లేదు. సో స్పోర్ట్స్లో ఇది 100 వెళ్ళాలంటే బేసికల్లీ ముక్కుతుంది. అంటే బేసికల్లీ ఇది ఇంజన్ గురించి మాట్లాడితే బేసికలీ ఇది 2 లీటర్ ఇంజన్. 2 లీటర్ ఇంజన్, హార్స్ పవర్ కూడా 146 అంత ఉంది అకార్డింగ్ టు గూగుల్. సో డ్రిఫ్ట్ కానీ బాగుంది బేసికల్లీ. ఇక్కడ బేసికల్లీ ఎవరు రారు కాబట్టి మనం మంచిగా డ్రిఫ్ట్ వేయచ్చు. టైర్లు అరిగిపోతాయి. సో ఒకసారి మనం డ్రిఫ్ట్ వేసి నాకు కనిపిస్తుందో చూద్దాం ఒకసారి. బేసికల్లీ ఈ టైర్ల మీద ఈ రోడ్లో డ్రిఫ్ట్లు సరిగ్గా రావు, కానీ మనం కానీ మంచిగా కొంచెం మంచి కార్స్తో డ్రిఫ్ట్ వేస్తే బాగుస్తుంది. టైర్ మాడిన స్మెల్ మాత్రం చాలా గట్టిగా వస్తుంది అన్నమాట. రౌండ్లు కూడా పెద్దగా ఏం పడవు దీని మీద, ఎందుకంటే అంత మంచి టైర్లు ఏం కాదు. టైర్లు అయిపోయిన స్మెల్ మాత్రం గట్టిగా వస్తుంది. సో మనం ఇప్పుడైతే కార్ ఫీల్ బాగానే ఉంది. బేసికల్లీ ఇఫ్ సమ్మన్ ఈజ్ జస్ట్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి వాడే పని అయితే ఇది కొంచెం మంచి కార్ అని చెప్పుకోవచ్చు. దీని మెన్యూ ఇది మూవ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా ఉంది చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కానీ 50 స్పీడ్లో వెళ్తూ షేక్ చేస్తాం ఇంకో కార్ని చూపిస్తాను. మనం 50 వెళ్ళిన తర్వాత చూడు ముక్కుతుంది అనమాట. నేను యాక్సిలేటర్ ఇచ్చినా కానీ ఇప్పుడు మనం ఇలా చూసారా 80-90 వెళ్తున్నా కానీ కారు నీకు ఈజీ కంట్రోల్ అయిపోద్ది అనమాట. అంటే
నాకు దీని స్టీరింగ్ ద బెస్ట్ స్టీరింగ్ అని చెప్పచ్చు. అంటే ఇలా ఎంత రౌండ్గా ఉన్నా కానీ స్మూత్గా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను నడిపే కారు కానీ మీరు నడిపారంటే మీ కారు దేనికి పనికి రాకుండా అయిపోయింది. జస్ట్ మనం ఇలా టెస్ట్ డ్రైవ్ చేయడం కోసం కాబట్టి ఇలా నడుపుతున్నాం. కానీ నేను యాక్చువల్లీ కార్ చాలా డీసెంట్ నడుపుతాను అనమాట. ఇప్పుడు మనం ఈ కార్లో అలా సిటీలో స్పిన్కి వెళ్దాం. సిటీలో స్పిన్కి వెళ్ళి మనం ఫ్యూయల్ కొట్టేద్దాం. ఎందుకంటే మనం దీన్ని రెంటల్కి తీసుకున్నాం కదా. సో రిటర్న్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫ్యూయల్కి ఈక్వల్ చేసి మనం ఇవ్వాలన్నమాట. సో మా ఇంటి సైడ్ ఇప్పుడు కొన్ని రోజులు అయితే కలర్స్ అన్నీ మారుతాయి, చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా మనం లీవ్స్ గమనిస్తుండొచ్చు, కొన్ని ట్రీస్కి ఆల్రెడీ కలర్స్ మారిపోయినాయి. సో నేను ఎంత గట్టిగా యాక్సిలేటర్ ఇస్తున్నా కానీ ఆ సౌండ్ వస్తుంది సార్ ఇంజన్లో నుంచి. అదొక ఎలా అంటే మనం చాలా ఫోర్స్ఫుల్గా నెడుతున్నాం అన్నట్టు సౌండ్ వస్తుంది అనమాట. బేసికల్గా అలాంటి సౌండ్ రాకూడదు. అంటే డెఫినెట్లీ దీని ఇంజన్ ఇదంతా పవర్ఫుల్ ఇంజన్ కాదు, అందుకనే మనకి అలాంటి సౌండ్స్ వస్తున్నాయి. సో ఇలాంటి కార్స్లో కానీ మనం ఆటో లాక్ చేస్తే, అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు లాక్ చేస్తే మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యూ ఎలా ఉంటుంది అంటే ఈ కార్లో వ్యూ మొత్తం కనిపించింది. సో మనకి వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా ఫోన్లో అంటే ఈ వీడియోస్ అన్నీ మనం కానీ ప్రొజెక్టర్లో కానీ ఇలాంటి పెద్ద స్క్రీన్లో చూస్తే ఈ వీడియోస్ అనేవి మనకి చాలా క్లారిటీగా కనిపిస్తాయి. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి సార్ ట్రీస్ ఆల్రెడీ కలర్స్ మారడం గమనించారా? కలర్స్ అన్నీ కూడా ఆరెంజ్, ఎల్లో కలర్, రెడ్ కలర్, పింక్ కలర్ ఇప్పుడే మారుతున్నాయి. ఇంకో 1 month అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి. ఎక్కడ చూసినా నీకు ఆరెంజ్ కలర్స్లో ఉంటాయి కదా. సో వన్ ఆఫ్ ద నైసెస్ట్ మంత్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్పీడ్ లిమిట్ 50 కాబట్టి మనం విల్ ట్రై టు గో 50. చూసారా, మనం వెళ్తున్నా కానీ ఇలా సడన్గా వస్తారు. అలాంటప్పుడు మనం హారన్ కొట్టచ్చు అనమాట. అంటే కార్ హారన్ టచ్ చేయడానికి బేసికలీ హ్యుండై హారన్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. సో ఇక్కడ హారన్ అంతా ఈజీ కొట్టకూడదు. మీరు ఎవరు హారన్ కొట్టడం చూసుంటారు అనమాట. బేసికలీ ఎవరు హారన్స్ అనేది ఎక్కువ కొట్టరు. బేసికలీ ఇప్పుడు పోలీసునోడు మనం కానీ హారన్ కొట్టామంటే అన్నెసరీ రీజన్తో మన మీద ఫైన్స్ కూడా వేస్తారు. సో నాకు ఎందుకు ఒక హారన్ టెస్ట్ అనిపించింది, మన ఛాన్స్ వచ్చింది, మనం హారన్ కొట్టేసాం. సో ఇది ఆల్వేస్ స్టాప్ సైన్. సో ఆల్వేస్ స్టాప్ సైన్ అంటే బేసికలీ అందరూ 4 డైరెక్షన్స్ వచ్చాము, అందరూ ఒకసారి ఆగాలి. ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళు ఫస్ట్ లీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. సో ఎప్పుడైతే మనం ఇలాంటి కార్ సిటీలో నడుపుతుంటే ఎలా అనిపిస్తుంది అంటే నీకు అంటే అసలు కార్ నడుపుతున్నట్టే అనిపించదు, స్మూత్గా వెళ్ళిపోయింది అనమాట. సో మనకు కానీ కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత అలాంటి టైంలో మనకి ఫాస్ట్ వెళ్ళబుద్ధి కాదు, అంటే స్లోగా వెళ్ళాలనిపిస్తుంది. సో స్లోగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా చాలామంది కాస్త రేసులు కూడా పెట్టుకుంటారు. అంటే బేసికల్లీ 150, 160 అలాంటి పెట్టి వీడియోస్ చేస్తుంటారు. కానీ అంటే మన కార్కి తగ్గట్టు స్పీడ్ వెళ్ళాలంటే ఏ కార్ ఇప్పుడు నువ్వు ఎంత చిన్న కార్ తీసుకున్నా కానీ ఇప్పుడు హ్యుండై i20 కూడా నీకు 180, 190 స్పీడ్ వెళ్ళిద్ది. స్పీడ్ వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు, ఆ స్పీడ్లో నువ్వు బ్రేక్ వేస్తే కార్ ఆగిద్దా లేదా అనేది చాలా ఇంపార్టెంట్, మనం చూసుకోవాలి. సో వన్స్ మనం కానీ Volkswagen కార్కి ఈ కార్కి కంపేర్ చేస్తే నాకైతే పర్సనల్లీ డబ్బులు ఉన్నాయనుకో మన దగ్గర, డెఫినెట్లీ Volkswagen కార్స్ ఆర్ ద బెస్ట్. Volkswagenలో జటా అని ఉండేది, సేమ్ ఇంతే ఉండేది ఈ కార్ లాగే, అదే స్పెక్స్ అన్నీ అలాగే ఉంటాయి. కానీ దాని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుండేది. సో మన నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ మనం Volkswagen జటా రివ్యూ చేస్తాము. సో ప్రజెంట్ అయితే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్లింగ్ కార్ కాబట్టి నా కళ్ళకైతే చూడొచ్చు అక్కడ కూడా హ్యుండై కార్ కనిపిస్తుంది. అది పాతకాలపు హ్యుండై వెర్నా, హ్యుండై, హోండా, టయోటా, కరోలా. మీకు సిటీలో ఎక్కడ చూసినా కానీ ఇవే ఉంటాయి. కొంచెం ముసలి దగ్గర మాత్రం ఇలాంటి ఫోర్డ్ కార్స్ ఉంటాయి. మనం ముందు కదా ఫోర్డ్ అమెరికన్ కంపెనీ. సో వీళ్ళకి ఒక పిచ్ అనమాట, వీళ్ళు వాళ్ళ కార్లు తప్ప వేరే కార్ వారు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు ఎలా చెప్పాలంటే బేసికల్లీ వాళ్ళు ప్రాపర్ మన రేసిజం అనం కానీ మన కార్లో మనం అనే ఒక మైండ్ సెట్తో ఉంటారు. సో అక్కడ మనకి సిగ్నల్ అవతల కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఒక ఎలాంటరా ఉంది మంచిగా. సో ఎక్కడ చూసినా నీకు ఎలాంటర్లే కనిపిస్తాయి సిటీలో, ఎందుకంటే నీకు ఫ్యూయల్ కూడా పెద్దగా ఖర్చు అవ్వదు. సో మనం దీన్ని నిన్నటి నుంచి వాడుతున్నాం కదా, ఒకసారి మనం ఇది ఫ్యూయల్ ఎంత పడిందో చూద్దాం ఒకసారి. సో దీనికి డ్రైవ్ అసిస్టెంట్లు అన్నీ ఉన్నాయి. సో స్పీడ్ లిమిట్ చెక్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన స్టీరింగ్ వదిలేస్తే ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోద్ది అన్నట్టు. మనం ఎప్పుడైనా సైడ్కి వెళ్ళిపోతున్నా కానీ లేన్లో నుంచి ఆటోమేటిక్గా అదే కరెక్షన్ చేసేది. సో ఇంకా ఆ టెస్లా ఇన్స్పిరేషన్తో అన్నీ వస్తున్నాయి, BYD అవన్నీ. కానీ సో దిస్ కార్ ఈజ్ యాక్చువల్లీ నైస్. ఎవరన్నా కొంచెం అప్పుడప్పుడే కార్ కొనాలి, ఫస్ట్ కార్ అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఎలాంటరా. సో నా సెకండ్ కార్ వచ్చి హ్యుండై ఎలాంటరా. సో నేను కార్స్ కొన్న స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నా ఫేవరెట్ డ్రీమ్ కార్ క్రూజ్ అనమాట. సో ఎవరు అడిగినా ద ప్రాపర్ నా ఫేవరెట్ కార్ మాత్రం
చెవీ క్రూజ్ ఇండియాలో కూడా డీజిల్ వేరియంట్ ఉంటుంది. దాన్ని మోడిఫై చేపిస్తే దాన్ని మించిన కార్ లేదనమాట. అంటే నాకు ఇంటర్ నుంచి ఆ కార్ చాలా, నాకు ఎప్పటి నుంచి ఆ కార్ కొనాలని ఇష్టం అనమాట. సో ఫస్ట్ నాకు డబ్బులు రాగానే ఫస్ట్ నేను ఆ కారే కొన్నాను. సో ఆ కార్ అమ్మేసిన తర్వాత ఎలాంటి కొన్నాను, దాని తర్వాత ఆడియోకి వచ్చాం. సో నాకు ఇవన్నీ నాకు ఇష్టమైన కార్స్ అనమాట, అలా కార్స్ అన్ని ఇష్టం. సో నా నెక్స్ట్ మళ్ళీ కార్ కూడా మనం ఇంకొక 3-4 monthsలో కొత్త కార్ మారుద్దాం అనుకుంటున్నాను. సో అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ టైం కూడా నాకు ఇష్టమైన కారే కొనాలని ఏదో అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం చూస్తున్నాను, చూసి మనమైతే మార్చుకోవాలి. సో ఇక్కడ స్ట్రీట్ సిగ్నల్స్ ఉన్నాయి కదా, మనకి రెడ్ సిగ్నల్ ఉంది. ఇక్కడ సిగ్నల్ జంపింగ్ మాత్రం అస్సలు చేయకూడదు. నేను కావాలని చేయలేదు, కానీ వన్స్ నేను ఒకసారి సిగ్నల్ జంప్ చేశాను. సిగ్నల్ జంప్ చేసినప్పుడు నాకు $330 ఫైన్ అయితే వేశారు. సో ఆ రోజు నుంచి ఇవాళ దాకా ఒక్కసారి కూడా నేను సిగ్నల్ జంప్ అయితే చేయలేదు. సో రేంజ్ అయితే 74 ఉంది. నిన్న వాళ్ళు ఇచ్చేటప్పుడు నాకు 474 రేంజ్ ఉంది. అంటే అటు ఇటుగా నేను ఒక $35కి ఇప్పుడు గ్యాస్ కొట్టేయాలన్నమాట. సో గ్యాస్ కొట్టించేసి వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేద్దాం. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ అంతా కార్ గురించి మాట్లాడేసాం. సౌండ్ సిస్టమ్ అన్నీ కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి నేను సౌండ్ సిస్టమ్ చూడట్లేదు. కానీ మీరు చూడొచ్చు, నేను కొంచెం హార్డ్ యాక్సిలరేషన్ ఇస్తే కార్ ముక్కుతుంది అనమాట. అంటే చాలా బలవంతంగా ముందుకు వెళ్తున్నట్టు అనిపించింది. అది ఇంజన్ అంత పవర్ఫుల్ కాదు కాబట్టి ఇంక మనం బలవంతంగా అనిపించింది. సో ఇక్కడ లేన్ చేంజ్ చేయడం కూడా ఖచ్చితంగా ఇండికేటర్స్ వేయాలి. చాలామంది అంటే మోస్ట్లీ 99.9% అందరూ వేస్తారు. చాలా తక్కువ మంది ఇండికేటర్స్ వేరు లేన్ చేంజ్ అయ్యేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఇంప్రాపర్ లేన్ చేంజ్ కూడా నీకు ఫైన్స్ పడే అవకాశం కాదు, ఫైన్స్ ఖచ్చితంగా వేస్తారు. సో మనం ఫ్రీక్వెంట్గా ఈ గ్యాస్ స్టేషన్లోనే గ్యాస్ కొట్టేస్తాం. సో అల్ట్రామార్. సో ఎలాంటికి ఖచ్చితంగా రైట్ సైడే ఫ్యూయల్ ఉండిద్ది. సో ఎప్పుడైతే మనం కార్ని పార్క్ చేసి లోపలికి వెళ్ళి ఫ్యూయల్ కొట్టిద్దాం. సో ఫ్యూయల్ కొట్టించేసి వీడియో ఎక్కడితే ఏం చేద్దాం. సో బేసికలీ అన్ని షట్. సో నా కార్కి రైట్ సైడ్ కాబట్టి నేను రైట్ సైడ్ ఫ్యూయల్ స్టాప్ దగ్గర ఆగుతున్నా. ఈ కార్తో డ్రిఫ్ట్ అసలు రిస్క్లు చేయకూడదు అనమాట. బేసికల్లీ స్నోలో డ్రిఫ్ట్ అయ్యేది, కానీ ఇలాంటి టైంలో డ్రిఫ్ట్లు చేస్తే సరిగ్గా వెళ్ళదు. సో మనమైతే ఫ్యూయల్ కొట్టించేసి మిగతా వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తాం. ఎందుకంటే బేసికలీ మన కార్ గురించి మొత్తం మాట్లాడేసాం. డ్రైవ్ ఫీల్ అంతా నాకైతే నచ్చింది. డెఫినెట్లీ 40 years కొంటే బెటర్. ఇక డబ్బులు ఫ్యూయల్ సేవ్ చేసుకుందామంటే. దీని రేంజ్ ఎంత ఉందో చూద్దాం. సో డ్రైవర్ స్టాండ్ లైట్ యూజర్. సో టైర్ ప్రెజర్ చూసుకోవచ్చు, 40 to 43 ఉంది. దాని తర్వాత ఇది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. సో ట్రిప్ కూడా వచ్చి మనం వెళ్ళింది 13.6. ఎందుకంటే మనం కొంచెం అగ్రెసివ్గా నడిపాం కదా, అందుకనే కొంచెం 13.6 తాగింది. సో నార్మల్గా కార్ కొన్నప్పటి నుంచి ఇది 5.9 liters అంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అసలు నా కార్కి అయితే అది 5.9 కాదు, కనీసం 12 ఉండేది. 12 liters కొట్టిస్తే 100 kilometers వెళ్ళిద్ది. ఇది 5.9 liters కొడితే 100 kilometers వెళ్ళిద్ది. సో మనమైతే కార్ స్టాప్ చేసి గ్యాస్ కొట్టిద్దాం. సో బేసికలీ మనం కొట్టించే రెగ్యులర్ గ్యాస్ కాబట్టి రెగ్యులర్ గ్యాస్ 136.6 ఉంది. సో ఇంకా మనం ప్లస్ సుప్రీం అవసరం లేదు, మనకి రెగ్యులర్ గ్యాస్ సరిపోద్ది. సో మనం వెళ్ళి ఇప్పుడు గ్యాస్ కొట్టిద్దాం. బ్రో $35 రెగ్యులర్ బ్రో కొత్త రివ్యూ వస్తుంది. బ్రో వీడియో చూడలే కదా బ్రో, నేను కార్ రెంటల్ తీసుకున్నా కదా. ఎలాంటిరా మోసం బ్రో ఇది. బ్రో ఒకసారి నా ఫోన్ ఎత్తుకొస్తా, నా ఫోన్ కార్. సరే మైక్ అయితే వీడియో ఏం చేస్తున్నాం. సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.